ఊరబెట్టిన నిమ్మకాయ పచ్చడి ఎలా తిరగమాత పెట్టాలో చూసేయండి. తిరగమాత పెట్టేశాక ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. సరే నిమ్మకాయ పచ్చడి తిరగమాత వేసాను చూసేయండి. సరే గాజు సీసాలో పెట్టుకొని పెడితే బాగుంటుంది. ఇప్పుడే వేసాను కదండి, కొంచెం సేపు ఆగాక వస్తుంది అన్నమాట నూనె పైకి. చూసేయండి. హాయ్ అండి, మొన్న నిమ్మకాయ పచ్చడి పెట్టానండి. ఒక 10 కాయలు పెట్టాను అనమాట. దాన్ని ఊరేసాను. ఫస్ట్ టైం పెట్టానండి, మంచిగా వస్తుందో రాదో అనేసి మీకు చూపించలేదు అనమాట. ఇప్పుడు దీన్ని తిరగమాత వేస్తున్నా. నేను స్టవ్ వెలిగించి ఒక 1/2 కిలో నూనె పోసుకున్నానండి. నేను ఇది వేడవాలి కొంచెం. ఒక నిమ్మకాయని ఇలా పొడుగ్గా 4 బద్దలు కోసానండి. ఒక 10 కాయలకే ఒక 5 చెంచాలు ఉప్పు వేసాను. అలాగే 1 స్పూను పసుపు వేసాను అనమాట. ఊరబెట్టాను. 10 రోజులు అవుతుందండి దీన్ని పెట్టి. ఇప్పుడు తిరగమాత వేస్తున్నా. నూనె వేడయ్యాక 1 స్పూన్ ఆవాలను 1 స్పూన్ జీలకర్ర వేసానండి. చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి. ఫస్ట్ టైం పెట్టానండి. ఒక ఉల్లిపాయ వేసాను. కొంచెం ఫ్రై చేసుకుందాం. వేగిపోయినాయండి, దింపేసుకుందాం. స్టవ్ మీద నుంచి స్టవ్ ఆపేసుకొని దింపేసుకొని పక్కన పెట్టి కొంచెం గోరెచ్చున్నాక అప్పుడు ఆవాల పొడి కలుపుకొని మెంతుల పొడి కలుపుకొని ఉప్పు కారం కలుపుకుందాం. చల్లారాలి, కొంచెం గోరెచ్చ అవ్వాలి. కొంచెం గోరెచ్చలు అయ్యాక కచ్చా పెచ్చగా మళ్ళీ ఒక చిన్నదే ఎల్లిపాయ దంపి వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆవాలను మెంతుల పొడి, ఒక 100 గ్రాములు కారం వేస్తున్నా నేను. ఇదంతా మంచిగా నూనెలో కలుపుకోవాలి. కారం అంతా నూనెలో కలిసాక ఇప్పుడు నిమ్మకాయని ఇందులో వేసుకోవాలి. ఊరబెట్టుకున్న నిమ్మకాయ పచ్చడి తిరగమాత ఇది మొత్తం మంచిగా ఇందులో కలిపేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే నిమ్మకాయ తొక్కు రెడీ అయిపోతుంది. నా కారం మంచి బాగా ఎర్రగా ఉంది. అంతే, అయిపోయిందండి. నిమ్మకాయ తొక్కు తిరగమాత వేసేసాను అనమాట. గాజు సీసాలో పెట్టుకొని కొంచెం నూనె వేడి చేసుకొని పైన ముక్క కనపడకుండా పోసుకుంటే చానాలు ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నిమ్మకాయ తొక్కు రెడీ. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ పచ్చడి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.